వార్త కనిపిస్తుంది. దీని గురించి కూడా ఒక 2 నిమిషాలు ఎక్స్ప్లెయిన్ చేద్దాం. కాంగ్రెస్లో భారీగా ఆశాభావులు చివరి దశకు చేరుకున్న కసరత్తు. 5 సీట్లలో కాంగ్రెస్కు 4, ఆ 4 ఇచ్చిలో 1 మిత్రపక్షం సిపిఐకి, మిగిలిన 3పై లైవ్ మెంబర్ కమిటీ చర్చలు 5 మెంబర్ కమిటీ చర్చలు. హైకమాండ్కు రిపోర్టు. కమిటీ పరిశీలనలో సంపత్ మాదిగా, కుసుమ కుమార్ కమ్మ, విహెచ్ మునూర్ కాపు పేర్లు. ఇక శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, విజయబాయికి సీట్ కోసం పొంగులేటి ప్రయత్నం. మునూర్ కాపు కోటాలో తన పేరును పరిశీలించాలంటూ కొనగల్ల మహేష్ విజ్ఞప్తి. రేసులో అద్దంకి దయాకర్, చరణ్ కౌశిక్, సామా రామ్మోహన్ రెడ్డి, ఇక ఫహీం కురేజ్, ఫిరోజ్ ఖాన్ అంటూ వార్తలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ సీట్లపై కసరత్తును కాంగ్రెస్ పార్టీ స్పీడప్ చేసింది. పలువురు పేర్లను 5 మెంబర్ కమిటీ పార్టీ హైకమాండ్కు పంపినట్లు సమాచారం. ఆదివారం వరకు హైకమాండ్ నుంచి ప్రకటన వచ్చే అవకాశం ఉంది. మొత్తం 5 సీట్లకు గాను 4 సీట్లు కాంగ్రెస్ గెలుచుకునే ఛాన్స్ ఉండడంతో వీటిపై పార్టీలోని సీనియర్లు, యువనేతలు ఆశలు పెట్టుకున్నారు. ఈ నెల 10 వరకు మాత్రమే నామినేషన్ గడువు ఉండడంతో అభ్యర్థుల ఎంపికపై ఇటు సీఎం రేవంత్, అటు పీసీసీ నాయకత్వం కూడా దృష్టి సాధించింది. ఇందులో భాగంగా సీఎం రేవంత్ గురువారం సీనియర్ నేత జానారెడ్డిని కలిసి ఎమ్మెల్సీ అభ్యర్థి ఎంపికపై చర్చించారు. బుధవారం 5 మెంబర్ కమిటీ సమావేశమై చర్చించిన అంశాలను జానారెడ్డి దృష్టికి రేవంత్ తీసుకెళ్లారు. ఇక సిపిఐకి 4 ఎమ్మెల్సీలు 1 మిత్రపక్షం సిపిఐకి ఇవ్వాలని కాంగ్రెస్ 5 మెంబర్ కమిటీ సూత్రప్రాయంగా అంగీకరించింది. సో ఇది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి ఒక క్లారిటీ అయితే వచ్చింది. 5 సీట్లలో 5 ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీకి సంబంధించి మొత్తం 5 స్థానాలు ఉన్నాయి. 5 స్థానాలు మీన్స్ 5 మందికి అవకాశం ఉంది. సో 5లో 1 బీఆర్ఎస్కి వెళ్తుంది, ఇంకొకటి సిపిఐకి వస్తుంది. మరి ఇంకా మిగిలినవే అంటే ఇక 5లో 1 పోతే 4 మిగులుతాయి. 5లో 1 బీఆర్ఎస్కి పోతుంది, 1 బీజేపీకి పోతే వీళ్ళకి మిగిలేది 3 మాత్రమే, కాంగ్రెస్ వాళ్ళకి మిగిలేది 3 మాత్రమే మిగులుతుంది. సో ఈ 3లో ఎంతవరకు మరి కాంగ్రెస్ ఎవరెవరికి ఇస్తుంది? 5లో 1 బీఆర్ఎస్ పోతే, 1 సిపిఐ పోతే ఇక మిగిలేది ఎన్ని? కేవలం 3 మిగులుతాయి. ఈ 3 మాత్రం కాంగ్రెస్కి వచ్చేటువంటి అవకాశం ఉన్నది. సో ఈ కాంగ్రెస్కు 3 వస్తే మరి 3 ఎవరికి ఇస్తుంది? ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ 3 సామాజిక వర్గాలకు ఇస్తే ఇక్కడనే 3 పోతాయి. మరి ఓసీ సామాజిక వర్గానికి ఎట్లా ఇస్తుంది? ఓసీ సామాజిక వర్గం నుంచి ఎవరైనా ఉన్నారా మరి ఆశావాళ్ళు అంటే కొంతమంది పేర్లు ఉన్నాయి ఇక్కడ. ఆ పేర్లు ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఇస్తుందా అనేది మరి ఎక్కడ కూడా కనబడట్లేదు. ఎందుకంటే ఆశపడడంలో తప్పులేదు. కాబట్టి మనం అనుకున్నట్టుగా ఒకవేళ ఎస్సీ, ఎస్టీ, బీసీ కనుక ఇస్తే, సో ఎస్సీకి అనుకుంటే సంపత్ మాదిగా ఎస్సీకి ఇవ్వచ్చు. కమ్మ అంటున్నారు, కమ్మ అంటే మనకి ఇక మరి కుసుమ కుమార్కి ఇస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. మున్నూరు కాపు అంటే మనకు బీసీ సామాజిక వర్గం నుంచి అయితే మున్నూరు కాపు విహెచ్ పేరు వినిపిస్తున్నది, ఎక్కడ వి హనుమంతరావు పేరు వినిపిస్తుంది అనుకుందాం. సో కుసుమ కుమార్ కాబట్టి కుసుమ కుమార్ మరి ఓసీ కిందకి వస్తారు అనుకుంటా. ఐ థింక్ కమ్మ ఓసీయా బీసీయా చూడాల్సిన, నాకు కూడా ఒక క్లారిటీ లేదు. బట్ శంకర్ నాయక్ కోసం జానారెడ్డి, శంకర్ నాయక్ ఒకవేళ ఇస్తే మాత్రం ఎస్టీ కిందకి వస్తుంది. సో ఇట్లా విశ్వ ప్రయత్నాలు జరుగుతున్నాయి. కింద యువ నాయకులు కూడా అద్దంకి దయాకర్ కావచ్చు, చరణ్ కౌశిక్, సామా రామ్మోహన్ రెడ్డి, ఫహీం కురేషి, ఫిరోజ్ ఖాన్. సో వీళ్ళందరూ కనిపిస్తున్నారు. మైనార్టీ కిందకి పోతే మరి ఫిరోజ్ ఖాన్ ఆ మైనార్టీలా, ఫహీం కురేజా అనేది క్లారిటీ లేదు. రెడ్డి సామాజిక వర్గం మనం ఇంతకుముందు ఓసీ అనుకున్నాం. ఓసీకి ఇవ్వాలనుకుంటే సామా రామ్మోహన్ రెడ్డి యువ నాయకుడు ఉన్నాడు. బీసీ అనుకుంటే చరణ్ కౌశిక్ యాదవ్ ఉన్నాడు. ఇక ఎస్సీ అనుకుంటే అద్దంకి దయాకర్ ఉన్నాడు. సో ఇక్కడ ఎవరిని మనం తగ్గించలేం. ఎవరికి వాళ్ళు నిజంగానే కాంగ్రెస్ పార్టీ గెలుపులో ప్రయత్నం చేసిన వాళ్ళు, గట్టిగా ఫైట్ చేసిన వాళ్ళు ఇవాళ ఒక్కొక్కరు పేరు మనం తీసుకొని చెప్పవచ్చు. సో ఇక్కడ సంపత్ కుమార్ గురించి చెప్పవచ్చు. ఆయన ఏసీసీలో కీలకంగా ఏసీసీ కార్యదర్శిగా పనిచేసినటువంటి వ్యక్తి. సో సంపత్కు మంచి టాకింగ్ పవర్ ఉన్నది, ఇంగ్లీషు హిందీ అనర్గళంగా మాట్లాడతాడు. సో ఆయన మొన్న ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయినటువంటి వ్యక్తి. మరి పోటీ చేసిన వాళ్లకు 2 ఏళ్ల దాకా ఎటువంటి పదవులు ఇవ్వమని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కాబట్టి మరి సంపత్కు ఎంతవరకు వరిస్తుందో లేదో చూడాలి. కుసుమ కుమార్ కూడా చాలా ఏళ్ళ నుంచి, మొదటి నుంచి పార్టీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి. ఇక స్వతంత్ర ఉద్యమంలో కూడా వాళ్ళ తాతలు, వాళ్ళ ముత్తాతలు స్వతంత్ర ఉద్యమంలో కూడా పార్టిసిపేట్ చేసినటువంటి వ్యక్తులు. సో కుసుమ కుమార్ది కూడా స్వతంత్ర ఉద్యమ నేపథ్యం వాళ్ళ కుటుంబాన్ని చెప్పుకోవచ్చు. మరి కుసుమ కుమారు ఇంతవరకు ఏం ఆశించలేరు, చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉన్నారు. కాబట్టి కుసుమ కుమార్ను ఆల్మోస్ట్ వరించే అవకాశం ఉంది. విహెచ్ హనుమంతరావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, పీసీసీ అధ్యక్ష పనిచేసిండు. ఆయన వాక్చాతుర్యంతో అవతలని ఈజీగా పల్టి కొట్టించేటువంటి వ్యక్తి.
కామెడీగా అనిపించచ్చు కానీ కంటెంట్ ఉన్నటువంటి వ్యక్తి వి హనుమంతరావు. సో వి హనుమంతరావు కూడా అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం ఆశించలేడు, ఆయనకి ఏం పదవులు ఇవ్వలే. సో సీనియర్గా ఆయనకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చినా తప్పు లేదు. బీసీ నాయకుడు, మున్నూరు కాపు సామాజిక వర్గం. ఇక ఇక్కడ యువ నాయకులు అద్దంకి దయాకర్ 10 ఏళ్ల పాటు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన వాయిస్ని, తన చెమటని, తన రక్తాన్ని పార్టీ కోసం దారబోసి ప్రతిపక్షాలని అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీ ఎప్పటికప్పుడు వైఫల్యాన్ని మీడియాలో ఎత్తి చూపిన వ్యక్తి అద్దంకి దయాకర్. ఈజ్ ద ఎలిజిబుల్ పర్సన్, ఈజ్ ద జెన్యూన్ పర్సన్, ఇతనికి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అనేటువంటిది ప్రజల మద్దతు, కాంగ్రెస్ కార్యకర్తల మద్దతును పెద్ద ఎత్తున కూడగట్టుకున్నాడు అద్దంకి దయాకర్. అద్దంకి దయాకర్ కనుక ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇస్తే బరాబర్ ఆయన పదవికి న్యాయం చేస్తాడు. రేపు మాప ఆయనకు మంత్రి అవకాశం వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అనేటువంటి చర్చ అద్దంకి దయాకర్ది నడుస్తున్నది. ఇక చరణ్ కౌశిక్ యాదవ్. సో యాదవ్లకు ఇప్పటివరకు మంత్రి పదవి ఇవ్వలేదంటూ మొన్ననే అంజన్ కుమార్ యాదవ్ సీరియస్ అయ్యిండు. మా యాదవ్లకు నామినేటెడ్ పోస్టులు లేవు, మా యాదవులు పార్టీ వర్గాల్లో కీలకంగా పనిచేయట్లేదు, ఖచ్చితంగా యాదవులకు సముచిత న్యాయం కల్పించాలని ఇప్పటికే అంజన్ కుమార్ యాదవ్ సీరియస్గా ఫైట్ చేస్తున్నారు. కాబట్టి యువ నాయకుడు చరణ్ కౌశిక్ యాదవ్కి ఇస్తే కూడా అద్భుతంగా ఉంటుంది ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో. ఇప్పటికే చరణ్ కౌశిక్ యాదవ్ పొద్దున లేస్తే అధికారంలో ఉన్నా లేకున్నా, అప్పుడు ప్రతిపక్షంలో ఉన్నా ఇప్పుడు అధికారంలో ఉన్నా, వరుసగా టీవీ డిబేట్లలో తనదైనటువంటి మాటతో, తనదైనటువంటి కౌంటర్లతో ప్రతిపక్షాలని, అప్పటి అధికార బీఆర్ఎస్ పార్టీని ఎప్పటికప్పుడు కౌంటర్కు ఎన్కౌంటర్ ఇచ్చినటువంటి చరణ్ కౌశిక్ యాదవ్కు ఎమ్మెల్సీ ఇస్తే కూడా యువ నాయకుడు కాబట్టి ఖచ్చితంగా అర్హుడు. యాదవ్లో ఉన్నటువంటి యువ నాయకుడు కాబట్టి ఆయనకి ఇచ్చిన తప్పలేదు. సామా రామ్మోహన్ రెడ్డి. సో ఘాటుగా, సూటిగా, సుత్తి లేకుండా ప్రతిపక్షాలని కౌంటర్కు ఎన్కౌంటర్ చేస్తూ ప్రతిపక్షాల తాట తీసేటువంటి వ్యక్తి సామా రామ్మోహన్ రెడ్డి అంటూ పార్టీ వర్గాలు ఎప్పటికప్పుడు ఆయన్ను పొగుడుతూ ఉంటాయి. సో ఒక రకమైనటువంటి వ్యవహార శైలి, ఒక రకమైనటువంటి మాట తీరు, ఒక రకమైనటువంటి బ్రాండ్ను సామా రామ్మోహన్ రెడ్డి చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ ఇమేజ్ని సొంతం చేసుకొని ప్రతిపక్షాలను ఎప్పటికప్పుడు చీల్చి చెండాడుతూ ఉంటాడు. సో అటువంటి సామా రామ్మోహన్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇచ్చినా అసలు తప్పులేదు, అన్నిటికీ అర్హుడు సామా రామ్మోహన్ రెడ్డి. సో వచ్చే ఛాన్స్ ఉన్న ఆశ్చర్యం లేదు. ఇక ఫహీం ఖురేషి కావచ్చు, ఫిరోజ్ ఖాన్ కావచ్చు, మైనార్టీ సామాజిక వర్గం. ఫిరోజ్ ఖాన్ ఆల్రెడీ ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయాడు. ప్రతిసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడం చాలా తక్కువ ఓట్లతో, బోగస్ ఓట్లతో ఓడిపోతున్నానని ఫిరోజ్ ఖాన్ చెప్తూ ఉంటాడు. అక్కడ బోగస్ ఓట్లు కూడా ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఫిరోజ్ ఖాన్ మాట్లాడే మాట, ఆయన తీరు, ఆయన ఏదో జనాలకు చేయాలన్నటువంటి ఆతృత అంతా కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, తెలంగాణలో ఉన్నటువంటి అందరికీ తెలుసు. కుల మత తేడా లేకుండా ఆయన అందరినీ ఒకటే చూపుగా చూస్తూ ఉంటాడు. సో ముస్లిం, హిందూస్, క్రిస్టియన్స్ అనేటువంటి భేదాభేదాలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఫిరోజ్ ఖాన్ చూపాడు. సో ఫిరోజ్ ఖాన్ ఈజ్ ఒక హైబ్రిడ్ పీస్ అని చెప్తా ఉంటారు కదా, మన ఈ సినిమా పేరు ఫిదా సినిమాలో హైబ్రిడ్ పిల్ల అన్నట్టుగా ఒక హైబ్రిడ్ పిల్లగాడు ఫిరోజ్ ఖాన్. సో ఆయన లెక్క ఎవరు ఉండరు, ఆయన లెక్క ఎవరు మాట్లాడరు. సో ఉన్నది ఉన్నట్టుగా సుత్తి లేకుండా సూటిగా మాట్లాడే వ్యక్తి ఫిరోజ్ ఖాన్. సో ఫిరోజ్ ఖాన్ని ఎంతవరకు ఈ అదృష్టం వరిస్తూ చూడాలి. ఇప్పటికే షబీర్ అలీ కూడా కాంపిటీషన్లో ఉన్నాడు సీనియర్గా. సో ఇట్లా ఒకరొకరి గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే ఈ 3 సీట్లకు 30 మంది దాకా కాంపిటీషన్ ఉన్నారు. ఆ 30 మందిని ఫిల్టర్ చేసి ఇప్పుడు ఒక 5-6 మంది దాకా తీసుకొచ్చారు. ఈ 5-6 మందిలో కూడా మరి ఎవరికి వస్తుందో చూడాలి. లాస్ట్ డేటు 10వ తారీఖు 10వ తారీఖు లాస్ట్ డేటు. ఇలా 7వ తారీఖు అంటే ఇంకా 3 రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ 3 రోజులలో ముగ్గురిని ఫైనల్ చేయాలి. 3 రోజులు ముగ్గురు ఫైనల్. ఈ 3 రోజుల్లో ముగ్గురిని ఫైనల్ చేయాలి. సో చూద్దాం ఎంతవరకు సక్సెస్ అవుతుంది అనేది. ఇంకేమైనా స్వేచ్ఛలో చూస్తే ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసిన వార్తలన్నీ కూడా మనం. సో ఫీడ్బ్యాక్ ఏంటి, 14 నెలల పాలనపై జనం ఏమనుకుంటున్నారు?